ఒకప్పుడు భక్తి సంబంధమైన వాటిని బట్టి అతిశయపడేదాన్ని. ఇంటికి ఎవరొచ్చినా నీవు పొందుకున్న రక్షణ, దేవుడు నీలో కలుగు చేసిన మార్పు, నువ్వు పొందుకున్న ఆత్మీయత, నీ ఆత్మీయ ఔన్నత్యాన్ని గురించి నీ ఇంటికి ఎవరొచ్చినా దీన్ని గురించే మాట్లాడేవాడివి. ఇప్పుడు స్థితిమంతురాలు అయ్యావు కదా. ఇప్పుడు వచ్చే మాటలేంటో తెలుసా? సిస్టరో, మా ఫ్రిడ్జ్ చూసావా? 7 అడుగులు. ఎక్కడ తీసుకొచ్చావు? హైదరాబాద్లో ఎక్కడ దొరకదమ్మా ఈ ఫ్రిడ్జ్, అమెరికా నుంచి తెప్పించావు. ఎవరింటికి వచ్చినా కొన్న సోఫా సెట్ కూర్చి, ఫ్రిడ్జ్ను కూర్చి, ఏసీని కూర్చి. మా ఆయన ఈ మధ్య నాకు నడుంకి దానం చేయించాడు, ఇది ఇండియాలో దొరకదంట. మారిపోయింది నీ భక్తి. కట్టుకున్న ఇంటిని కూర్చి మాట్లాడుతున్నావు గాని, కొన్న సోఫా సెట్లు కూర్చి మాట్లాడుతున్నావు గాని, నేల మీద వేసిన టైల్స్ కూర్చి మాట్లాడుతున్నావు గాని, వీటన్నిటిని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుని గురించి మాట్లాడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ధనిక స్థితి చాలా ప్రమాదం. అతిశయాలు మారిపోతాయి, రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. ఆ ధనిక స్థితిలో మరెక్కువగా భయపడుతూ దేవుని కొరకు బ్రతుకుదాం గాక.